ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి అలియాస్ ఐబొమ్మ రవి. ఆయన అరెస్ట్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక డివిజన్ వచ్చింది. చాలామంది ఒక 2 రకాల కేటగిరీస్ ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ఇటు సినీ పరిశ్రమని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఐబొమ్మ రవి చాలా టాలెంటెడ్, చాలా స్కిల్డ్ అని చెప్పి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు కూడా మాట్లాడారు. ఆ స్కిల్ని, ఆ టాలెంట్ని ఇటు పోలీసులు కానీ, ఇండియన్ ఆర్మీ కానీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇటు జైష్ ఈ మొహమ్మద్ కావచ్చు, ఇంకా వేరే మిగతా చైనాకి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మనీ లాండరింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, వీళ్ళందరూ యాప్స్ అక్కడి నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు కదా. అలాంటివి ట్రేస్ చేసి ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, వాటిని కూడా ట్రేస్ చేసి యూజ్ చేయొచ్చు కదా. ఐబొమ్మ దగ్గర ఉన్న స్కిల్స్ని, టాలెంట్ని యూజ్ చేసి అలాంటి వాటికి ఈ టాలెంటెడ్ పర్సన్ని వాడచ్చు కదా. ఇంకో పక్కన సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. ఐబొమ్మ రవిని ఒక రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు కొంతమంది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, కొంతమంది ఈజ్ లైక్ ద పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్. ఈయన కరేబియన్ ఐలాండ్ నుంచి వచ్చాడు కదా, సో కరేబియన్ పైరేట్ అని చెప్పేసి పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్తో కూడా కంపేర్ చేస్తున్నారు.